దశలోనికలో ఉన్న సంఘము ఉపద్రవాలు వచ్చినా నిలబడిందంట, శ్రమలు వచ్చినా నిలబడిందంట, కష్టాలు వచ్చినా నిలబడిందంట. ఆ నిలబడటంలో కూడా ఎలా నిలబడారయ్యా, వాళ్ళు ఎలా తట్టుకున్నారయ్యా, ఎలా జీవించగలిగారయ్యా ఇన్ని ఉపద్రవాలు వచ్చినంటే వాక్యం మీద బేస్ అయిపోయారంట. అబ్బా, అదంటే సంఘం అంటే. వీటన్నిటిని ఎలా తట్టుకోగలుగుతున్నావమ్మా, ఎలా శ్రమలు తగ్గించుకోగలుగుతున్నావమ్మా, ఎలాంటి ఇబ్బందులను ఎలా నిలబడగలుగుతున్నావయ్యా దేవుళ్ళు అంటే, ఇదిగో వాక్యం మీద వాళ్ళు కట్టుబడ్డాడట. ఎందుకంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా మనిషిని నిలబెట్టి ఆదరణిచ్చేది దేవుడి వాక్యమే. మనుషులు ఇచ్చిన ఆదరణ కాసేపే, స్నేహితులు ఇచ్చిన ఆదరణ కాసేపే. నిత్యము సరైన ఆదరణ మనకు కలగాలి అంటే దేవుని వాక్యమే. అందుకని భక్తుడు చక్కని కీర్తన రాశాడు, అయ్యా నీ వాక్యమే నాకు వెలుగు, నీ వాక్యమే నాకు ఆధారము, నీ వాక్యమే నాకు దారి చూపిస్తుంది అయ్యా, చీకటిలో ఉన్న నా పాదాలకు వెలుగై ఉన్నదయ్యా నీ వాక్యం అన్నాడు ఒక గొప్ప భక్తుడు. ఒక మనిషి శ్రమలు వస్తే పడిపోకుండా ఉండాలి అంటే, ఒక మనిషి బాధలు వచ్చినట్టే పడిపోకుండా ఉండాలి అంటే, తెలుసో తలక పొరపాటులు మనలో జరిగినాయి అంటే, తెలుసో తలక అప్పులు మనం చేసాము అంటే, నువ్వు నిలబడాలి అంటే దానికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యం మీద మనం కట్టబడి ఉండాలి. దేవుని పిల్లలారా, మనుషుల మాటల మీద కాదు, మనుషుల ఆలోచన మీద కాదు, మనుషుల తలంపుల మీద కాదు. నువ్వు నిలబడాలి అంటే దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడు. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు దేవుడి ఆదరణ కొంటుంది. ఆ దేవుడు నా బాధలు చూస్తున్నాడు, ఆ దేవుడు నా కష్టాలు చూస్తున్నాడు, ఆ దేవుడు నా ఆవేదన చూస్తున్నాడు. నేను ఆయన కోసం బ్రతకడానికి సిద్ధపడుతున్నాను. అయ్యా నేను వస్తున్న ఒత్తిళ్ళు తట్టుకోలేకపోతున్నా, శ్రమలు తట్టుకోలేకపోతున్నా, బాధలు తట్టుకోలేకపోతున్నా. ఎటు నుంచి ఏ అవమానం వచ్చిందో, ఎటు నుంచి ఏ అవమానం నా పట్ల నీకు తీసుకొస్తాను నా భయవేతను తండ్రి. నేను బతకాలనుకుంటున్నానయ్యా, నీ కోసం నేను జీవించాలనుకుంటున్నానయ్యా. ఒక అవకాశం నాకు ఇవ్వ నా తండ్రి. దేవుడి పాదాల మీద పడితే ఆయన మనల్ని ఓదార్చడానికి, మనం బలమిచ్చడానికి, మనం నిలబెట్టడానికి అది సిద్ధంగా ఉన్నాడు. దానికి సాదృశ్యం, ఆదర్శం ఎవరై అంటే ఇదిగో దశలోనికలో ఉన్న సంఘము.